కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. యోనాతాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కీషు కుమారుడైనటువంటి సౌలుకి పుట్టినటువంటి మొదటి కుమారుడు యోనాతాను. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో సౌలు యొక్క కుమారుడైన యోనాతాను. ఈ యోనాతాను బెన్యామీను గోత్రికుడు. మంచి ధైర్యశాలి, బలశాలి, యుద్ధ నేర్పరి, ఎన్నోసార్లు ఫిలిష్తీయులను యుద్ధంలో ఓడించినటువంటి వ్యక్తి. తన తండ్రి అయినటువంటి సౌలును ఎన్నోసార్లు వ్యతిరేకించాడు. ఎందుకంటే నాన్నగారు మీ అవిధేయత సరైనది కాదు, మీ అవినీతి సరైనది కాదు, మీరు చూపిస్తున్నటువంటి ఈ పక్షపాత బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది రాజనీతిలో ఒక భాగము కాదు అని ఎన్నోసార్లు నాన్నగారికి వ్యతిరేకంగా వాదించడం జరిగింది. ఇకపోతే ఇదే యోనాతాను దావీదుకు ఒక మంచి ఫ్రెండ్ కూడానండి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎలా ఉంటుంది. సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలవాడయ్యుండి. కాబట్టి దావీదుతో ఇలా అన్నాడు యోనాతాను, నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపాలనేటువంటి ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయాన్నే జాగ్రత్త పడి ఎవరికీ తెలియనటువంటి రహస్యమైన స్థలమందు దాగి ఉండు నాయనా. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో ఆ ప్రాంతంలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన దానిని నీతో తెలియచేస్తానని దావీదుతో యోనాతాను అనడం జరుగుతుంది. దావీదుని చాలా ఇష్టపడ్డాడు యోనాతాను. రీజన్స్ చాలా ఉన్నాయి. దావీదు రాజనీతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు, వాళ్ళ నాన్నగారు ఉండడు. దావీదుకు అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం ఇట్లాంటివి ఏమి ఉండవు, నాన్నగారికి ఉన్నాయి. ఇలాగా సౌలుకు ఉన్నటువంటి ఈ మైనస్ పాయింట్స్ అన్నిటినీ కూడా నిజంగా ప్లస్ పాయింట్స్గా ఉన్నటువంటి దావీదులో చూసినప్పుడు దావీదుని ఇష్టపడ్డాడు, దావీదుతో ఫ్రెండ్షిప్ చేశాడు. మరొక సందర్భం మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలోనే 31వ అధ్యాయము మొదటి 2 వచనాలలో గిల్బోవా అనేటువంటి పర్వతము దగ్గర ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు. ఈ యుద్ధంలో సౌలు చనిపోతాడు. అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను కూడా చంపేస్తారు. ఇది యోనాతాను మరణమైపోయినటువంటి సందర్భం. తర్వాత యోనాతాను మీద ఉన్నటువంటి ప్రేమతో దావీదు ఏం చేస్తాడంటే ఒక వాగ్దానం చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనకి ఈ వాగ్దానం కనిపిస్తుంది. 20వ అధ్యాయము 16, 17 వచనాలు. యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు. తన కుటుంబం వాడు కాదు, తన గోత్రం వాడు కాదు, తన ప్రాంతం వాడు కాదు, కానీ వాళ్ళిద్దరి మధ్యన అంత ప్రేమ, అభిమానము ఒక స్నేహపూర్వకంగా ఉన్నాయి. కనుక ఆ ప్రేమను బట్టి దావీదు మరలా ప్రమాణము చేయించను. ఆ ప్రమాణము ఏంటిది అని అంటే, నీ తరువాత నీ తదనంతరము ఆ రాజ్యాన్ని నిలబెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను యోనాతాను అనేటువంటి వాగ్దానం. సమూయేలు 2వ గ్రంథంలోనే 9:3లో యెహోవా దేవుడు నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను ఒక్కడైనా శేషించబడి ఉన్నాడు అంటే మిగిలి ఉన్నాడా, చావకుండా ఇంకెవరైనా ఉన్నారా అని దావీదు మహారాజు అతనిని అడగగా, అతనిని అనగా సౌలు కుటుంబమునకు సేవకుడైనటువంటి సీబా అనేటువంటి వ్యక్తి అనమాట. ఈ సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అంటే అ క్రిపుల్డ్ మ్యాన్ అనమాట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు మరి అప్పుడు ప్రామిస్ చేశాడు కదా, యోనాతాను తర్వాత ఆ రాజ్యాన్ని నేను నిలబెడతాను, ఆ రాజ్యాన్ని నేను కంటిన్యూ చేస్తాను, దానికి ఒక రాజును నియమిస్తాను, ఆ రాజ్యాన్ని నేను చక్కగా కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇదంతా ఎందుకంటే సౌలు మీద ఉన్నటువంటి కోపంతో కాదు, కానీ అతని కుమారుడైనటువంటి నాకు స్నేహితుడిగా ఉన్నటువంటి యోనాతాను మీద ప్రేమతో అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ
ప్రామిస్ని ఎక్కడ నెరవేర్చాడు దావీదు అనే విషయం మనం తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కావెనెంట్ గివెన్ బై ఆర్ ప్రామిస్డ్ బై డేవిడ్. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6-9లో మనకి ఈ దావీదు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతను, చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నాను అని అన్నాడు. అందుకు దావీదు, నీవు భయపడవద్దు మెఫీబోషెతు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి మంచి చేయాలని అనుకుంటున్నాను. నీ పితరుడైన సౌలు భూమి అంతా కూడా, అనగా మీ తాతగారైనటువంటి సౌలు భూమి అంతా కూడా నీకు మరలా తిరిగి ఇప్పిస్తాను. అంతేకాదు నాన్న, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా, అనగా అంత మాట ఎందుకన్నాడంటే, నిస్సహాయుడనైన నన్ను, కుంటివాడనైన నన్ను, కాళ్ళు చేతులు బాగున్న వాడిని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ సందర్భంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని పిలిపించి నన్ను ఇక్కడికి రప్పించి నన్ను గౌరవించి అభిమానించి ప్రేమించి ఈ రాజ్యాన్నంతా కూడా నాకు ఇప్పిస్తానంటున్నవే దావీదు మహారాజా, నిస్సహాయుడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను నాయన. అప్పుడు రాజు, దావీదు రాజు సౌలు సేవకుడైనటువంటి సీబాను పిలిపించి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని కూడా నీ యజమాని కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెతుకు నేను ఇప్పించి ఉన్నాను, అనగా నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. యోనాతాను కుమారుడు కుంటివాడైనప్పటికీ కూడా ఈ మెఫీబోషెతును ఆ తర్వాత రాజ్యాధికారంలో కూర్చోబెట్టాను అని సౌలుకి సేవకుడైనటువంటి సీబాతో చెప్పడం జరుగుతుంది. అంటే దావీదు మాట నిలబెట్టుకున్నాడు. చిన్న ప్రార్థన కొరికే తలలో వచ్చిన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఈ జీవితము నీవు మాకు ఇచ్చినటువంటి ఒక బహుమతి అయినది ప్రభా, ఒక వరమై ఉన్నది ప్రభువా. మేము అడగక ముందే నువ్వు మాకు సమస్తము చేకూరుస్తూ ఉంటున్నావు ప్రభువా. మా ఆరోగ్యం విషయమై మా జ్ఞాపకం చేసుకోండి, మా పరిచయ విషయమై జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ వాక్యమును మేము వివరిస్తున్నప్పుడు దేవ, వణుకుతో, భయముతో, అభిమానముతో, గౌరవంతో నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము అంగీకరించి, స్వీకరించి, గ్రహించి, నీకు లోబడి, భయపడి జీవించే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.